అరే ఎవడన్నా ఫ్యాన్ బంద్ చేయండి చలి పెడుతుంది ఒక్క నిమిషం మామూలు చలి పెడతాడట ఫ్యాన్ అంటే లైన్ ఉండవు అరే లైన్ ఉండే ఎక్కడ ఉంది అరే ఫ్రెండ్ లవర్ ఒకటేరా అరే ఆడబెట్టురా దోలు కుడుతుంది పెట్టురా పెట్టరా రే అవుట్ చేయాలట ఒక్క నిమిషం అదే పండుకొని ఏముండరో లోతాలు పొద్దు రాత్రి నుండి పిచ్చిలేస్తా అంచే కొడతారు లేడు మళ్ళీ నేనే లేవాలి అమ్మా వస్తానా తీస్తాను ఒక్క నిమిషం ఆగండి అమ్మా ఏమైందండి పొద్దుగానే వచ్చారు ఇవాళ పండగ అని తెలుసా మీకు? ఎంతసేపు అనుకుంటారు పొద్దుకేదాక బ్యాచిలర్స్ రూమ్ ఇచ్చి తప్పు వేసి నేను ఏంటి రాత్రి ఏ టైంకి వచ్చారు ఏం కదా రోజు నైట్ తాగి రావడం ఇదే గొడవ. కనీసం పండుగ నాడన్నా ఎంజాయ్ చేయరా? ఏమైందండి ఏమైందండి? ఇవాళ ఉగాది పండుగ నేను రేపుదామని వచ్చిన. సరే సరే అని పచ్చడి వేస్తున్నా వచ్చి తాగుతుంది. ఏంటి పచ్చడి అంటే ఉగాది పచ్చడి? నీకు ఎప్పుడు అదే లోకమా? ఉగాది పచ్చడి తాగే పచ్చడి తినే పచ్చడి నాకే పచ్చడి కాదు. సరే అండి సరే సరే తొందర ఫ్రెష్ అప్ అయ్యండి. లేరా లేరా ఇలా పండుగ అంటారా అంటే గుర్తిస్తాను పొద్దున ఉగాది పండుగ లేరా రే లేరా లే లేరా నువ్వు రే కప్పులోనే రాత్రి తాగి నీళ్ళు పండుగ అంటే ఆంటీ రమ్మంటాడు నడు లేదు వీడికైతే ఎప్పుడు తాగుడే పిచ్చి పొద్దున్న తాగానే అవుతుంది వీడు తాగుడు లేరా పండుగ అంటే లేరా తక్కువ రే కక్క రారే కక్క రా తక్కువ తాగా వాడుకోవు లేరా నువ్వు నీకైతే ఎప్పుడు లవర్ పిచ్చే ఫోన్తోనే తప్ప ఊకే ఇలా పండుగ కొందరు లేరా పండుగ చూడు పండుడు ఏంది డ్రాయర్ ఎక్కడ వేసుకున్నాడు ఎండబెట్టిన నీకు జాగ్రత్త దొరకలేరా ఏ లేరా లే పండుగ లేరా తొందర లేరా అయ్యారా లేరా లే ఎప్పుడు పండుగ కావాలి పండుగ అంటే మొత్తం పానమే ఇస్తాడు మీరు అవుతుంది ఇంకా లేరా లే ఇలా ఉగాది పండుగ అంటే అంటే తలుపు కొడతానులే ఏం ఉగాది పండుగ ఏం పండుగ రే ఉగాది పండుగ ఏందిరా పొల్లలతో పండుగ చేసుకోలేకపోతా అంటే మళ్ళీ ఉగాది పండుగ నాటరా ఏం పండుగలరా ఆంటీ వచ్చి లేచిపోయింది వీళ్ళు ఎవరు చెప్తలేరు లే మామా లే ఆంటీ పండుగ అని చెప్పింది లే ఉగాది పండుగ లే మామా లే అరే మామా లేదా నువ్వులే ఉగాది పండుగ అరే ఆంటీ ఇంటి కూడా వచ్చింది పండుగ అంటే ఉగాది పండుగ అరే మామా లే మామా లే ఉగాది పచ్చడి తాగాలి ఆంటీ పిలుస్తాను తాగుడే ఆంటీ ఉగాది పచ్చడి తాగని రమ్మంటుంది నేనేమనుకుంటానంటే ఆంటీ ఇంటికి వెళ్ళి తాగడం ఎందుకు అరే ఆంటీ ఇంటికి వెళ్ళి తాగడం ఎందుకు పచ్చడి మనమే పచ్చడి తయారు చేసి ఆంటీ వాళ్ళందరినీ మనం పిలుద్దాం ఇంటికి తాగుదామని ఏమంటారు మీరు ఉగాది పచ్చడి అంటే అలా 6 రుచులు ఉంటాయి బియ్యారు కింగ్ఫిషర్ స్ట్రాంగ్ తెలుసు తింటారు మంచిగా బియ్యంలో ఎట్లా మరి పచ్చడికి బియ్యం కాదా మెంటలోనా అది తినే కాదురా తాగే పచ్చడి చెప్పలేకన్నా పోలీసులు కొడతా కొప్పచ్చిందంటే నాకు తెలుసు ఉగాది పచ్చడి అంటే అలా 6 రుచులు ఉంటాయి అది కాదు మామ తాగేది కాదని చెప్పి తీపి కారం చేదు
పెట్టారు అలా పువ్వు ఎత్తారు కానీ నాకు చెప్పేవాళ్ళ మనం పచ్చడా మా ఇంట్లో చిన్నప్పుడు ఏమేం చేసేదిరా ఆడుకుంటాను బాగా ప్రజలు ఎక్కడుంది మా అన్న ఆడుకున్నాడుగా బియ్యాలు కుండే వాడకత్తు కానీ ఆ బిందు ఉంది కదా బిందులో చేద్దాం పాటు చిన్న మనమందమే కదా అన్ని పిలుద్దాం ఉన్నట్టు అన్న లేచి బ్రష్ మీరు రెడీ కావాలి వీళ్ళు లేపరా వీళ్ళంతా ఆవిడు పచ్చమాట మరి ఏదో పంచర్ కావాలన్నాడు అడుగు తొందరగా కానీ వెళ్ళి ఏమైందిరా ఉగాది పచ్చడి సపరేట్ కూర్చున్నారు ఏమైందిరా చేస్తారా ఎట్లా ఎత్తారు ఉగాది పచ్చడి నాకు తెలియదురా బాబు అన్నాడు అన్నాడు అదే నీ చేస్తారు ఉగాది పచ్చడి ఎత్తారు నాకు వద్దు అరే నీ చేస్తామా ఉగాది పచ్చడి ఎట్లా ఎత్తారు నాకు తెలియదు కానీ మా నాన్నమ్మకి ఫోన్ చేసి ఫోన్ చేయరా మళ్ళీ ఆట ఎత్తారా మళ్ళీ ఆట హలో ఉగాది పచ్చడా ఎట్లా చేస్తారే మామిడికాయ చింతపండు ఓకే ఓకే అర్థమైపోయింది ఓకే ఓకే రైట్ మొత్తం తెలుసుకోరా నాయన పచ్చడా మామిడికాయ చింతపండు ఉప్పు బెల్లం చింతపండు కారం క్యారెట్ ఇవన్నీ కావాలట చాలా ఉంటాడు పూజలు చేసుకోవాలట అన్ని తినే పని అన్ని చేసుకోవాలట ఇక ఒక్కొక్కరు ఏంటి నువ్వు పోయి మామిడికాయ ఏదైనా చింతపండు బెల్లం పట్టుకరా ఇది చెప్పి వేసి తాగబోతుంది నువ్వు పోయి వేరే పట్టుకరా పోయి తాగబోతుంది చెప్పి వేసి అనుకోవచ్చు పైసలు ఓడిస్తాడు పైసలు చెట్టు పైసలు వాడికి పైసలు ఎందుకు మామిడికాయ చెట్టు నీ తోటకు ఆ తోటకు పోతే మామిడికాయ దొరుకుతుంది ఇంటి పక్క అంటికాడ ఏంటి మిరపకాయ అంటారా ఇంటి పక్క పండి అక్కున్నాయి అక్కడ చింతపండు పట్టుకరా దుకాణంగా అన్న ఇత ఉప్పు పైసలు కావాలి ఉప్పు బాగా ఇస్తాడు నేను పోయి కుండ పట్టుకొస్తా లే కూకర్ లేదురా లేండి కుండ పైసలు ఎక్కువ పట్టుకొస్తారు మీరు లే కానీ కానీ జల్లి కానీ రండి కుండ లేదురా అంటే కుండ పట్టుకొస్తాను వేడేదిరా వాడు నా తెలిసిన వాడు కుండ ఏదో పెద్ద గిన్నె పట్టుకొస్తాడు పైసలు లేవురా అంటే దుకాణంలో పోయి కింద పడి తెప్పు కారం తెప్పు ఏం కూరగాయలు ఉన్నారో ఏమో అర్థం కాదు ఏ మనుషులు ఉన్నారో ఏం కాదు దీనికి చెప్తామంటే వీరికి ఆల్రెడీ పచ్చడే అన్నాడు వీడు రే ఉన్నవారా ఈ లోకల్లా పండుకోరా నీలాంటి భూమికే పోవాలి పండుకో ఈ మధ్య వచ్చి పండుకున్నా పండుగ అందుకే పనికి ఎందుకు పనికి నీ పోయి బయట అప్పటి పైసలు అప్పటికి ఏం చేయాలా దీంతో అరే రూమ్ కొల పెట్టుకోరా దొంగ పడతారా దొరకలే ఏం దొరకలే గిన్నె దొరికింది ఏమనుకుంటారు అడగాలి పోయింది అదే ఇంకా ఎవరు వీళ్ళకి ఇట్లా పడినారు వీళ్ళకి వీళ్ళు అందరూ తిందని కదా పండుగ మొత్తం వాడుతున్నాడు నువ్వు తెచ్చినాడు లేచి అటు ఇటు పోతాడు నేను దొరికినా నువ్వు ఇదేమో సరే ఒకసారి నువ్వు ఇదేమో కానప్పుడేమో మొత్తం తిరిగి వీడు చూడు తిండిపోతాడు రాత్రి తాగినారు వాళ్ళు తింటాను ఇప్పుడు తెచ్చినా దొరికినారు అంటే వీడు తింటాడు పడపాడు వాడు రాని వాడు వస్తారు కావచ్చు చూద్దాం ఇదంటే పోయింది పచ్చడి పోయింది అన్ని కట్టి ఏవి సామాన్లేగా అదే పైసలు ఇవ్వలేదు ఎట్లా ఇస్తారా పైసలు ఇవ్వాలి సామాను పైసలు నువ్వు ఇట్లా ఊపుకుంటూ వచ్చినావు మరి
చెప్తాను. మీ వల్ల ఏది కదా తెలంగాణ మీరు పొద్దున్నాక అది నాకు ఫోన్ లో తెలంతా మీరు నేనే ఏమన్నారా మీరు కొందరు తీసుకెళ్ళి మాట్లాడుకో. అరే వీడు అన్ని చెప్తాను వేడు ఏం చెప్తాడేమో అర్థం కావట్లేదు. అంతేనా బరాబర్ చేయకపోవాలి వంగబెట్టి అదే మన నోట్లో ఆ పచ్చడి ఖరాబ్ కావాలి అంటే కరెక్ట్ కాకపోతే మొత్తం వాడి నోట్లో పుచ్చాల్సిందే మొత్తం రాని రాని అంతే కదరా అంతే. నువ్వు పండుగ నువ్వు తిన్నావు నువ్వు వస్తుంది నువ్వు ఇట్లున్నావు వాడు అట్లున్నాడు సరిపోయింది మన రూమ్ లో. ఏ అనవేంద్ర అయ్యారా ఏమో నాకు నన్ను తినరా పైసలు లేవురా బాబు కావాలంటే నన్ను తిను మటన్ తిను కొంచెం వాడు తెస్తాను వచ్చినా కానీ నీకు ఇస్తాను నువ్వే తిను కొంచెం బాగా. బాగా మనుషులు దున్నపోతులు అర్థం కాదు ఏ పని చెప్ప శాతం కాదు చేయ శాతం కాదు. కొద్దిగా పండుగ హ్యాండ్ వచ్చి లేపిందట కానీ ఇక చింతపండు తెచ్చినా ఇక చింతపండు తీసుకుంది ఎవర్రా ఈ చెత్త చెదరా ఇక మీ మొఖాలకు చక్కెర వచ్చిన మాయగా మీకు బెల్లం కావాలట. నువ్వు పొద్దుగా అయితే తిండి కాగో రాత్రి అయితే మంది కాగో అరే ఆగురా పచ్చడి రాదు ఆగురా బాబు మంచి కలుపురా వీడికన్నా పెట్టండి రా వీడు చింతపండు కలిపినట్టు ఆడు చక్కెర మాడకాయ పోయి ముందు చింతపండు చింతపండు తీరా చెప్తావు చిన్న ఇట్లా కాదులే ఓకే బెల్లంకు బదులు చక్కెర ఓకే ఇలా చక్కెర అందుకుని బుక్తాడు లోపుగా చేస్తాడు లోపు అయ్యో ఎంతమంది అంటున్నా నువ్వు పచ్చిపులు చేస్తావా పచ్చడి చేస్తావా రా దాన్ని పచ్చడి చేస్తానమ్మా లేకపోతే టేస్టుడు అదే మిరపకాయలు వేయలేదా మిరపకాయలు ఉల్లిగడ్డ శాత కాలేదు దొరికినా పట్టుకాల్సిన దాంతో వచ్చేసేయాలి ఇక పక్క పెట్టు కొద్దిగా వస్తా చక్కెర పని చెప్తుంది చలో ఏందా ఆంటీ పిలుచుకురా తలపూట చదివిపోయారు అత్తనా బాబు మీ మమ్మీనే ఇక్కడ రమ్మను మీ మమ్మీకి ఇక్కడ పట్టడానికి రమ్మను కాదు పోయి తీసుకొని రాబో ఆంటీ అమ్మా పిలిచినాము అత్తను మేడం ఎందుకో ఏమైంది గడి బేడాలి ఏం బేడాలి ఆగుండ్రు అందరు ఆంటీ కానీ పచ్చడి అయితే తాగుతున్నాను మీరేం చేసిర్రు మేము పచ్చడి చేసామండి ఒకసారి టేస్ట్ చేయండి మీకు పచ్చడి చేయొచ్చా ఏమో చేసినామండి మీరు తాగుబోతులే అనుకున్నా ఇంత మంచి పని కూడా చేస్తారా మీరు ఓహో పర్లేదు చూడ్డానికి బాగానే ఉంది తాగొచ్చండ్రా తాగండ్రా తాగి తినాక ఉల్టి మాత్రం చేసుకోకండి అయ్యయ్యో మరి మీరు ఎప్పుడు వస్తారు మా ఇంటికి ఇప్పుడు వస్తాం మీరు టేస్ట్ చేయాలి ముందు బ్యాచిలర్స్ ఉండి పచ్చడి వేసినట్టే గ్రేటే మందు మాటలు పట్టుకొచ్చుకుని తాగలేదు ఎందుకు వచ్చేమో అండి మేము అదే అనుకున్నా నేను తాగడం ఇలాంటివి కొంపదీసి రెంట్ ఎగ్గొట్టడానికి ఇందులో ఏమన్నా బీరు మందు ఏమైనా కలిపారేంటి ఇచ్చి అంటే పండుగ పూట అవన్నీ చేస్తామా అంటే మాకే సరిపోతాయి మీకు పట్టుకొస్తామా మేము
ఏమో చూస్తుంటే అలానే కనబడుతుంది. తాగొచ్చా? సరే. ఏమైందండి? ఏమైంది? కన్ఫ్యూజింగ్ అదే కదా. నాకైతే భయమైతే నేనైతే దీన్ని ముట్టుకోలేదు. నేను కలిపి కలిపినారా ఐడియా ఎవరెవడా పచ్చడి చేసింది? యా కాన్సెప్ట్ ఏమైందిరా? పచ్చడి చేసింది ఆంటీ మొత్తం నేను తిన్నా ఆంటీ. నాకేమైతే పచ్చడి